ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపడానికి కారణం అక్కడ ఉండే రవాణా సౌకర్యాలే. ఈ ఆలోచనను గ్రహించిన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం రాజనపల్లిలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అద్భుతమైన ఆలోచన చేశారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో సొంత ఖర్చులతో ఓ వ్యాన్ను కొన్నారు. ఓ ఉపాధ్యాయుడు డ్రైవర్గా మారాడు. పాఠశాలకు వచ్చే విద్యార్థులను ఉచితంగా తీసుకెళ్లి తిరిగి ఇంటి వద్ద దించుతూ ప్రజలందరి మన్ననలు పొందుతున్నారు ఉపాధ్యాయులు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. సాధారణంగా విద్యా సంవత్సరం ప్రారంభమైతే చాలు ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా గ్రామాల్లో పల్లెటూరులో తిరుగుతూ ముఖ్యంగా రవాణా వసతి ఉంది, మీ పిల్లల్ని మా పాఠశాలలో కళాశాలలో చేర్పించండి, క్యాన్వాసింగ్ చేయడం ప్రైవేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రులకు ఎన్నో మాయమాటలు చెప్పి అడ్మిషన్లు పొందడం మనం చూసి ఉంటాం. కానీ మహబూబాబాద్ జిల్లా గూడూరు రాజనపల్లిలో మాత్రం అందుకు ధీటుగా ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు సొంతంగా వ్యాన్ను తయారు చేసి దాన్ని తీసుకొచ్చి పిల్లల్ని స్వయంగా టీచర్లే నడుపుకుంటూ విద్యార్థులను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పాఠశాల నుండి తిరిగి పాఠశాల అనంతరం వాళ్ళ గమ్యస్థానాలకు ఇంటికి క్షేమంగా చేర్చుతున్నారు. మనం ఈ విజువల్లో చూసుకోవచ్చు. ఈ వ్యాను పూర్తిగా ప్రభుత్వ ఉపాధ్యాయులు సొంతంగా తమ నిధులతో కొనుగోలు చేసిన వ్యాన్. ఈ వ్యాను బడిబాట కార్యక్రమంలో భాగంగా ఒక సార్లకు వచ్చిన ఒక వినూత్నమైన ఆలోచనతో ఓ వ్యాన్ను కొనుగోలు చేసి ఈ పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆమ్లెట్ తండాలు, ఇటు జిల్లాల తండా, కాలనీ తండకి సంబంధించిన పిల్లలందరూ కూడా పాఠశాలకు రావాలనే ఉద్దేశంతో ఈ వ్యాన్లో పిల్లల్ని తీసుకురావడం, మళ్ళీ తిరిగి క్షేమంగా ఇంటికి చేర్చడం లాంటివి చేస్తున్నారు. నా పేరు ఎండి యాకూబ్, హెచ్జిటి ఎంపీ యూపీఎస్ రాజనపల్లి సార్. జనరల్గా ఇది రాజనపల్లి అనేది గూడూరు మండలానికి చాలా రిమోటెడ్ ఏరియాలో అతి దూరంగా ఉన్నటువంటి ఏ పట్టణానికి ఏ సౌకర్యానికి దగ్గర లేకుండా ఎటు చూసినా 10 కిలోమీటర్ల దూరంలో వ్యత్యాసంలో ఉన్నటువంటి ఈ గ్రామానికి ఎలాంటి సౌకర్యాలు రవాణా సౌకర్యాలు లేని ఈ ఊరిని చూస్తే అసలు అందరూ గుట్టల మధ్యలో ఉన్నటువంటి అడవి ప్రాంతంగా ఉంటుంది సార్. ఇక్కడికి విద్య అనేది కాస్త ఇబ్బందిగానే దూరంగానే ఉన్నది. ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యను అందిస్తున్న మాకు కాస్త పేరెంట్స్ నుండి అసౌకర్యంగా అంటే రవాణా సౌకర్యం లేక అసౌకర్యంగా ఉన్నట్టుగా వాళ్ళు మా దృష్టికి బడిబాట కార్యక్రమంలో తీసుకురావడం జరిగింది. అయితే ఇంటింటికి మేము వెళ్ళినప్పుడు పేరెంట్స్ ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ తీసుకొని దూరంగా ఉన్నటువంటి ముఖ్యంగా ఈ రాజనపల్లి గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల తండ కానీ, తర్వాత కాలనీ తండ కానీ, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ వారి రవాణా సౌకర్యం లేక వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం, ప్రైవేటు స్కూళ్ళకి వెళ్ళిపోవడం అనేవి జరుగుతూ ఉండేది. ఇది గమనించిన మా పాఠశాల బృందం అందరం, ఉపాధ్యాయ బృందము ఏదైనా ఆలోచన చేయాలనే సంకల్పంతో ఈ నూతన సంవత్సరంలో ఒక వాహనాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అందరి ఆలోచన రావడం, దానికి దాని ఏమంటారు ప్రారంభం చేయడం, ఒక వాహనాన్ని కొనుగోలు చేయడము, దాన్ని పెట్టి మొదటి రోజు వెళ్ళడం జరిగింది. పేరెంట్స్ నుండి గట్టి స్పందన అంటే మంచి స్పందన రావడం, వాళ్ళ ఆనందం వ్యక్తం చేయడం, అదే కంటిన్యూగా ఇది కొనసాగుతుంది సార్. ఇదే వాహనాన్ని నడపడానికి ఎవరు లేని పక్షంలో మళ్ళీ దాన్ని కూడా భారంగా భావిస్తున్నాం మేము. ఎవరైనా మా దాంట్లో అందరం టీచర్లను డ్రైవింగ్ చేసే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళ లైసెన్స్డ్ టీచర్స్మే కాబట్టి ముందుగా నాకైతే అవకాశం ఇచ్చి నేను డ్రైవింగ్ చేస్తున్నాను. తర్వాత మిగతా 2 టీచర్లు కూడా రెడీగా ఉన్నారు. ఎప్పుడైనా సమయం నేను సెలవులో ఉన్నప్పుడు ఆ సార్ కూడా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడానికి అవకాశం సార్. ఎవరి ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి పిల్లలను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో, పేరెంట్స్కి నమ్మకం కలిగించే ఉద్దేశంతో మేమే దీన్ని నడపడం జరుగుతుంది సార్. దీనికి ఖర్చులు అవన్నీ కూడా ప్రస్తుతానికైతే మా ఉపాధ్యాయ బృందం వల్ల మేము ఒక విధంగా ప్లాన్ చేసుకొని నడిపిస్తున్నాము సార్. భవిష్యత్తులో ఇది కంటిన్యూగా చేద్దామనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం సార్. దీనికి సంబంధించి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులను రెడీ తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది వ్యాన్ ఏర్పాటు చేశారు? పిల్లల సంఖ్య కూడా పెరిగినట్టు కనిపిస్తుంది. ఎట్లా రెస్పాన్స్ వస్తుంది? అసలు మీ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? సార్, నా పేరు రామ్లాల్. నేను ఇక్కడ ఎంపీ యూపీఎస్ రాజనపల్లి గూడూరు మండల్ మహబూబాబాద్ జిల్లా ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నాను సార్. మన 2024-25-26 బడిబాట కార్యక్రమంలో ప్రొఫెసర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇక్కడ నుంచి ఈ రాజనపల్లి గ్రామం నుంచి పక్కన తండా, జిల్లాల తండా మరియు కాలనీ తండా అంటే 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటాయి సార్. అక్కడ ప్రైవేట్ స్కూళ్ళలో చాలామంది వెళ్ళడం జరుగుతున్నది. అక్కడ మా సార్ ఏం చేసిందంటే, మేము అందరం మా ఉపాధ్యాయ బృందాలు అందరం కలిసి ఆ తండకు అక్కడ ప్రొఫెసర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి పోయి తల్లిదండ్రులను కలిసి వాళ్లకు ఈ విధంగా
ఎక్స్ప్లెనేషన్ వివరణ ఇవ్వడం జరిగినది సార్. వాళ్ళు కూడా చాలా అద్భుతంగా మాకు జవాబు ఇవ్వడం జరిగినది. మేము ఏమని ఇచ్చినామంటే, మీ పిల్లవానికి అక్కడ ప్రైవేట్ స్కూల్లో ఇంత డబ్బులు పెట్టి ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కూడా చాలా ఎంఎస్సి బీఈడీలు మంచి క్వాలిఫికేషన్ తోటి ఉన్నారు ఇక్కడ మేము మంచి అద్భుతమైన విద్యను అందిస్తామని వాళ్ళకు ప్రతి ఇంటికి ప్రతి తల్లిదండ్రులకు మేము మా హామీ ఇవ్వడం జరిగినది. వాళ్ళు చాలా అద్భుతంగా ప్రతిస్పందిస్తూ మేము కూడా పిల్లలకు స్కూల్కి పంపిస్తాం సార్, ఇంత ప్రైవేట్ స్కూళ్ళలో ఇంత ఫీజులు కట్టడం మా వల్ల కావట్లేదు, మేము పంపాలని కూడా మాకు ఇంట్రెస్ట్ లేదు. అయితే ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండడం వల్ల అక్కడ ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. వాటి బదులు ఏదైనా వెహికల్ అరేంజ్ చేయండి అని అన్నారు సార్. అందుకే మేము మా ఉపాధ్యాయుడు మా యాకూబ్ గారు, ఎండి యాకూబ్ ఎస్జిటి గారు, వారు ముందుకు వచ్చి తన యొక్క సొంత డబ్బులతోటి మొత్తం నేనే ఏర్పాటు చేసుకుంటాను, పిల్లల్ని పంపండి అమ్మా, నేను వెహికల్ వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ మొత్తం నేనే చూసుకుంటానని వాళ్ళు సారు హామీ ఇవ్వడం వల్ల పిల్లల యొక్క తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తపరుస్తూ, సార్ మేము ఖచ్చితంగా పిల్లల్ని పంపిస్తాము, ఇక వెహికల్ కూడా అరేంజ్ చేసారు కదా, చాలా సంతోషంగా ఉన్నాయి సార్. ఇంకా మా స్కూళ్ళలో 52 మంది పిల్లలు ఉండే, ఇప్పుడు 30-40 మంది. మా టార్గెట్ మొత్తం 100 మంది ఎబోవ్. మా టార్గెట్ మొత్తం 100 మంది ఎబోవ్ సార్ పిల్లలు. వాళ్ళకు ఇట్లా మేము ఏం చేసినామంటే, అట్లా ఆ టార్గెట్ను రీచ్ కావాలని చేస్తూ మేము ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని మేము మొదటగా ప్రవేశపెట్టినాం సార్. అది చాలా సక్సెస్ఫుల్ అయింది. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ప్రభుత్వం తొందరగా స్పందించి మా పాఠశాలను ఇంకా కనీస అవసరాలు ఏమేమి ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ప్రయాణ సౌకర్యాలు కానీ, పాఠశాలకు సంబంధించినటువంటి తరగతి గది అవి లేవు సార్. అవి మాత్రం ప్రొవైడ్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. గతంలో లేనటువంటి విధంగా రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విద్యకు మెరుగైన వసతులు కల్పించాలన్న ఉద్దేశంతో ఇప్పటికే కాస్మెటిక్ డైట్ ఛార్జీలు పెంచుతూ ఒకవైపు తల్లిదండ్రుల నుంచి విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రొఫెసర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఎన్నో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కూడా నిధులు కేటాయిస్తున్న నేపథ్యం కనబడుతుంది. దీంతో పాటు అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా ప్రభుత్వ స్కూళ్ళని కూడా అభివృద్ధిలో పరుగులు పెడుతున్న తీరు కూడా జిల్లాలో ఎన్నో చూసాం. ఈ వైపు ఇదంతా ఒకవైపు అయితే, మరోవైపు ఇలా ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వం ఇచ్చే స్కీమ్లపై తల్లిదండ్రులు భరోసా కల్పిస్తూ ప్రభుత్వ విద్యార్థుల సంఖ్యను పెంచే దిశగా ఉపాధ్యాయులు చేస్తున్న పనితీరు మొత్తం కూడా ఆదర్శంగా నిలుస్తున్న